ఈ రోజు మన భారతదేశం 32,87,263 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించింది. కానీ సరిగ్గా 2,500 సంవత్సరాల క్రితం పరిస్థితి ఇలా ఉండేది కాదు. అప్పట్లో మన దేశ సరిహద్దులు కేవలం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పరిమితం కాలేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మయన్మార్ మరియు టిబెట్ వరకు మన దేశం వ్యాపించి ఉండేది. దీన్నే మనం అఖండ భారతం అని పిలుస్తాం. మన ప్రాచీన గ్రంథాల్లో దీనికి జంబూ ద్వీపం అని పేరు పెట్టారు. కానీ ఇంత పెద్ద శక్తివంతమైన భూభాగం పేకమేడలాగా ఎలా కూలిపోయింది? ఒకే సంస్కృతిలో కలిసి బ్రతికిన ప్రజలు దాదాపుగా 24 వేర్వేరు దేశాలుగా ఎలా విడిపోయారు? అసలు మన పురాణాల్లో చెప్పిన జంబూ ద్వీప రహస్యానికి సైన్స్ చెప్పే గోండ్వానా ల్యాండ్ థియరీకి ఏదైనా సంబంధం ఉందా? మహాభారత మహాసంగ్రామం తర్వాత దేశం 16 మహాజనపదాలుగా ఎలా ముక్కలైంది? ఆ తర్వాత తక్షశిలకు చెందిన ఒక సామాన్య బ్రాహ్మణుడు తన శిఖను విప్పి ఏకంగా ఇరాన్ వరకు విస్తరించిన ఒక అఖండ రాష్ట్రానికి ఎలా పునాది వేశాడు? ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయం ఈ రోజు మన దేశంలో కాకుండా కంబోడియాలో ఉండడం నిజమేనా? ఇండోనేషియా లాంటి ముస్లిం దేశంలో ఈ రోజుకి 9వ శతాబ్దానికి చెందిన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గుడి ఎంతో గర్వంగా ఎందుకు నిలబడింది? ఇవన్నీ చరిత్రలోని చాలా లోతైన పొరల్లో కూరుకుపోయిన ప్రశ్నలు. వీటికి సమాధానాలు మిమ్మల్ని ఖచ్చితంగా వేటాడుతూనే ఉంటాయి. బహుశా మీ కళ్ళను మీరే నమ్మలేనన్ని విదేశీ చరిత్రకారుల డాక్యుమెంట్స్, ఆధారాలు కూడా మేము మీకు చూపిస్తాం. మనం అంత శక్తివంతంగా ఉన్నప్పుడు మన దేశపు కోట గోడలు ఎలా బద్దలయ్యాయి? అఖండ భారతం ఎలా ముక్కలైంది? ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందుకే ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సైన్స్, జాగ్రఫీ మరియు ఉద్దేశపూర్వకంగా చెరిపేసిన నిజమైన చరిత్ర పేజీలను ఈరోజు మనం తిరిగేద్దాం. ఆఫ్ఘనిస్తాన్ దూరం అవ్వడం నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్ రక్తపాత విభజన వరకు మనం మాట్లాడుకుందాం. అలాగే మయన్మార్, శ్రీలంక ఎలా విడిపోయాయో ఆ చీకటి నిజాలన్నీ ఈరోజు తేటతెల్లమవుతాయి. ఈ వీడియోలో మనం అఖండ భారతం యొక్క నిజాలు తెలుసుకోబోతున్నాం. వేదాలు, గ్రంథాలు, పురాణాల్లో ఈ భూభాగం గురించి చాలా వివరంగా రాసుంది. కానీ ప్రాచీన కాలం నాటి భారతదేశం ఇప్పటి భారతదేశంలాగా అస్సలు ఉండేది కాదు. వేల సంవత్సరాల క్రితం దీన్ని జంబూ ద్వీపం అని పిలిచేవారు. మార్కండేయ పురాణం ప్రకారం ఆ సమయంలో భూమి మొత్తం 7 ద్వీపాలుగా, అంటే 7 ఖండాలుగా విడిపోయి ఉండేది. ఈ 7 ఖండాల్లో జంబూ ద్వీపం చాలా ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందింది. ఎందుకంటే మనుషులు జీవించడానికి తగిన వాతావరణం అప్పట్లో కేవలం జంబూ ద్వీపంలోనే ఉండేది. వాయు పురాణం ప్రకారం త్రేతాయుగంలో, అంటే శ్రీరాముడు పుట్టడానికి 1000 ఏళ్ల క్రితమే మహారాజు ప్రియవ్రతుడు భూమిని 7 ఖండాలుగా విభజించాడు. అందులో ఒకటి ఈ జంబూ ద్వీపం. మొదటి మనువు అయిన స్వయంభువ మనువు తన భార్య శతరూప ఇక్కడే నివసించేవారని చెబుతారు. అదే స్వయంభువ మనువుడు ప్రియతముడి కొడుకు ఈ జంబూ ద్వీపంలోని ఒక ప్రాంతంలో భారతదేశాన్ని నిర్మించాడు. అదే ఆ తర్వాత ఆర్యవర్తం అని పిలువబడింది. మీరు ఒక విషయం గమనించుంటారు. మన ఇంట్లో ఏదైనా పూజ, పెళ్లి లేదా ఉపనయనం లాంటి శుభకార్యాలు జరిగినప్పుడు పంతులు గారు ఒక మంత్రం చదువుతారు. మన చేతుల్లో నీళ్లు, బియ్యం వేసి సంకల్పం చేయిస్తూ జంబూ ద్వీపే భరతఖండే ఆర్యవర్తే అని ఒక మంత్రం చదువుతారు. అసలు దానికి అర్థం ఏంటో మీకు తెలుసా? నిజానికి అది మన పూర్వీకులు తయారు చేసిన ఒక ప్రాచీన GPS సిస్టమ్. మనం ఆ మంత్రం చదువుతున్నప్పుడు ఈ అనంతమైన విశ్వంలో మన ఖచ్చితమైన లొకేషన్ ఎక్కడుందో చెబుతున్నాం. జంబూ ద్వీపే అంటే ఆ 7 ఖండాల్లో ఉన్న జంబూ ద్వీపం అని అర్థం. భారత ఖండే అంటే ఆ జంబూ ద్వీపంలో ఉన్న భారత ఖండం అని అర్థం. ఇక ఆర్యవర్తే అంటే ఆ భారత ఖండంలో మనం ఎక్కడ కూర్చుని పూజ చేస్తున్నామో ఆ ప్రాంతం అని అర్థం. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. అఖండ భారతం అనేది కేవలం మన పురాణాల్లో ఉన్న ఒక కల్పన మాత్రమేనా? లేక మోడర్న్ సైన్స్, జాగ్రఫీ కూడా దీన్ని అంగీకరిస్తున్నాయా? ఇప్పుడు ఆ నిజాలేంటో తెలుసుకుందాం. మార్కండేయ పురాణంలో జంబూ ద్వీపం గురించి చాలా స్పష్టంగా వివరించారు. ప్రాచీన కాలంలో ఇది ఉత్తర దక్షిణ దశల్లో చాలా విశాలంగా వ్యాపించి ఉండేది. దీన్నంతటినీ కలిపి గోండ్వానా ద్వీపం అని కూడా పిలిచేవారు. మోడర్న్ సైన్స్ మరియు జియాలజీ థియరీలు కూడా మనకి ఇదే విషయాన్ని చెబుతున్నాయి. కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి 7 వేర్వేరు ఖండాలుగా లేదు. భూమి మొత్తం ఒకే పెద్ద ముక్కగా కలిసి ఉండేది. దీన్నే మనం గోండ్వానా ల్యాండ్ అని పిలుస్తున్నాం. అంటే ఎటువంటి శాటిలైట్ లేదా మోడర్న్ టెక్నాలజీ లేని కాలంలోనే మన ఋషులు జంబూ ద్వీపం గురించి ఖచ్చితంగా చెప్పారు. ఈరోజు మోడర్న్ సైన్స్ కూడా ఆ థియరీని ఒప్పుకుంటోంది. మరి అంత పెద్ద భూభాగం 7 వేర్వేరు ముక్కలుగా ఎలా విడిపోయింది? నిజానికి భూమి లోపల ఎప్పుడూ టెక్టానిక్ ప్లేట్స్ కదులుతూనే ఉంటాయని చెప్పుకుంటాం. భూకంపాలు రావడానికి కారణం కూడా అవే. సృష్టి మొదలైనప్పుడు భూమి పొరల్లో జరిగిన భయంకరమైన మార్పులు, లక్షల ఏళ్ల పాటు జరిగిన ప్రక్రియల వల్ల ఆ టెక్టానిక్ ప్లేట్స్ కదలడం మొదలుపెట్టాయి. ఆ భయంకరమైన మార్పుల ఫలితంగానే గోండ్వానా ల్యాండ్ అనే ఆ మహాఖండం 7 వేర్వేరు కాంటినెంట్స్గా విడిపోతోంది. మనం ఇప్పుడు ఉంటున్న ఈ భారతదేశాన్ని ఆసియా ఖండం అని పిలుస్తున్నాం.
దీన్ని బట్టి 7 ఖండాల నిర్మాణం, జంబూద్వీపం విభజన అనేది కేవలం కల్పన కాదు, అదొక సైంటిఫిక్ నిజమని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మనుషుల నాగరికతలు పెరిగిన తర్వాత మన ఆర్యవర్తం లేదా భారతదేశ సరిహద్దులు ఎక్కడి వరకు ఉండేవి? మన గొప్ప రాజులు ప్రపంచమే ఆశ్చర్యపోయేలా అఖండ రాష్ట్రాన్ని ఎలా నిర్మించారో ఇప్పుడు చూద్దాం. దీనికి సమాధానం దొరకాలంటే మనం 16 జనపదాలు, మౌర్య సామ్రాజ్యం యొక్క నిజమైన చరిత్రను తెలుసుకోవాలి. అక్కడి నుంచి అసలైన అఖండ భారత కథ మొదలవుతుంది. ప్రకృతి భూమిని విభజించిన తర్వాత మనుషులు ఆ భూమికి ఒక ఆకారాన్నిచ్చారు. ప్రాచీన భారతదేశ చరిత్ర అంతా మన గొప్ప గ్రంథమైన మహాభారతంలో రికార్డ్ చేయబడింది. ఆ మహాభారత కాలంలో మొత్తం జంబూద్వీపంలో దాదాపుగా 200 చిన్న పెద్ద జనపదాలుండేవి. కానీ మహాభారత యుద్ధం తర్వాత దేశం ముక్కలైంది. కాలక్రమేణా ఆ 200 జనపదాలు కాస్త 16 పెద్ద మహాజనపదాలుగా మారిపోయాయి. వాటిలో మగధ, అంగ, అవంతి లాంటి శక్తివంతమైన రాజ్యాలు పుట్టుకొచ్చాయి. ఈ 16 జనపదాలు బయటికి గర్జించే సింహాల్లా కనిపించిన లోపల మాత్రం చాలా బలహీనంగా ఉండేవి. ఎందుకంటే ఆ చిన్న చిన్న రాజులంతా తమ సొంత రాజ్యాల గొడవల్లో పడి కేవలం తమ స్వార్థం గురించే ఆలోచించడం మొదలుపెట్టారు. సరిగ్గా దీన్ని ఆసరాగా తీసుకుని విదేశీ దండయాత్రలు మొదలయ్యాయి. గ్రీకు ఆక్రమణదారుడు అలెగ్జాండర్ దేశ సరిహద్దుల్లో నిలబడున్నాడు. అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య ఒక బ్రాహ్మణుడు జన్మించాడు. అతనే భారతదేశ మ్యాప్ను శాశ్వతంగా మార్చేసి తొలిసారిగా అఖండ భారతానికి పునాది వేశాడు. ఆ గొప్ప అర్థశాస్త్రవేత్త పేరే ఆచార్య చాణక్యుడు. అతనికి తోడుగా అతని శిష్యుడు చంద్రగుప్త మౌర్యుడు నిలబడ్డాడు. వీళ్ళిద్దరూ కలిసి ముక్కలైపోయిన ఈ గొప్ప దేశాన్ని ఒకే జెండా కిందకు తెచ్చారు. చంద్రగుప్త మౌర్యుడి కత్తి, చాణక్య వ్యూహాల దెబ్బకు భారతదేశ సరిహద్దులు బీహార్ నుంచి బలూచిస్తాన్ వరకు, అలాగే కశ్మీర్ నుంచి కాందహార్ వరకు విస్తరించాయి. 16 ముక్కలుగా ఉన్న దేశం ఇప్పుడు ఒక పెద్ద మౌర్య సామ్రాజ్యంగా మారిపోయింది. కానీ అఖండ భారత విజయ యాత్ర అక్కడితో ఆగిపోలేదు. చంద్రగుప్త మౌర్యుడి తర్వాత అతని మనువుడు సామ్రాట్ అశోకుడు రాజ్యభారం చేపట్టాడు. అక్కడి నుంచి చరిత్రలో అత్యంత సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ కాలం మొదలైంది. సామ్రాట్ అశోకుడి కాలంలో భారతదేశం ఊహించినంతగా విస్తరించింది. అతను దేశ సరిహద్దుల్ని తక్షశిల నుంచి ఏకంగా ఇరాన్ వరకు తీసుకువెళ్లాడు. మీకు తెలుసా, అశోకుడి కాలంలో ఈ అఖండ సామ్రాజ్య విస్తరణం దాదాపుగా 50 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు ఉండేది. ఇది ఇప్పటి మన భారతదేశం కంటే చాలా రెట్లు పెద్దది. ఆ కాలంలో పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుంచి తూర్పున మయన్మార్ వరకు మన దేశం వ్యాపించుండేది. అప్పట్లో భారతదేశం కేవలం కత్తుల బలంతో మాత్రమే కాదు, తమ జ్ఞానం మరియు శక్తితో ప్రపంచపటంలో ఒక తిరుగులేని మహాశక్తిగా ఎదిగింది. అయితే ఏ సామ్రాజ్యమైనా కేవలం సైన్యంతో మాత్రమే ఎప్పటికీ నిలబడలేదు. అఖండ భారతదేశానికి అసలైన బలం దాని రాజకీయాలు కాదు, సముద్రాలు దాటి మరీ తన జెండా ఎగరేసిన మన సంస్కృతి. అసలు భారతీయ దేవతలు, మన సంస్కృతి విదేశీ గడ్డ మీద అంత చెరగని ముద్ర ఎలా వేశాయో చూద్దాం. ఆధునిక చరిత్రకారులు ఆనాటి భారతదేశాన్ని గ్రేటర్ ఇండియా లేదా సాంస్కృతిక అఖండ భారతం అని పిలిచేవారు. అప్పట్లో భారత ఉపఖండం, దాని చుట్టుపక్కల ప్రాంతాలు సాంస్కృతికంగా, ధార్మికంగా, ఒకసారి రాజకీయంగా కూడా పూర్తిగా కలిసుండేవి. సామ్రాట్ అశోకుడు ఆ తర్వాత వచ్చిన గుప్తుల కాలంలో మన వేద సాంప్రదాయాలు, బౌద్ధ ఆలోచనలు, హిందూ ఆచారాలు సముద్రాలు దాటి మరీ వ్యాపించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయమైన ఆంకోర్ వాట్ మన దేశంలో కాకుండా కంబోడియాలో ఎందుకుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కంబోడియా చరిత్రకు, హిందూ ధర్మానికి, అలాగే మన ప్రాచీన సంస్కృతికి విడదీయరాని బంధం ఉంది. అక్కడ నమ్మకాల ప్రకారం కంబోడియా రాజ్యాన్ని స్థాపించింది కౌండిన్యా అనే ఒక హిందూ బ్రాహ్మణుడు. అలాగే ఇండోనేషియాలో రామాలయం ఈ రోజుకి సజీవంగా ప్రజల గుండెల్లో నిలిచింది. పురాణాల్లో దీన్ని దీపాంతర భారతం అని పిలిచేవారు. ఇండోనేషియాలో 9వ శతాబ్దంలో కట్టిన ప్రంబనన్ గుడి ఈ రోజుకి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఇది నేరుగా హిందువుల త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతిరూపం. యునెస్కో కూడా దీన్ని వరల్డ్ హెరిటేజ్ గా గుర్తించింది. భారతదేశపు ఈ సాంస్కృతిక విజయయాత్ర అక్కడితో ఆగిపోలేదు. ఈ రోజు మనం పిలుస్తున్న వియత్నాంను ప్రాచీన కాలంలో చంపా రాజ్యం అని పిలిచేవారు. అది కూడా 2వ శతాబ్దం నుంచి వందల ఏళ్ల పాటు భారతీయ సంస్కృతికి ఒక ప్రధాన కేంద్రంగా ఉండేది. వియత్నాంలోని ఆ పాత చంపా రాజ్యంలో శైవ మతాన్ని పాటించేవారని, అక్కడ అసలైన భాష మరేదో కాదు, సంస్కృతం అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రోజుకి వియత్నాంలో ఉన్న మైసన్ టెంపుల్ హిందూ ధర్మానికి సజీవ సాక్ష్యం. అక్కడ మూలవాసులైన చంపా ప్రజలు ఇప్పటికీ హిందూ ఆచారాలు పాటిస్తారు. అయితే ఇక్కడ ఒక అతిపెద్ద ప్రశ్న తలెత్తుతుంది. సముద్రాలు దాటిన మన సంస్కృతి అంత శక్తివంతంగా ఉన్నప్పుడు, మన వేదాలు, జ్ఞానం, గుడులు, గంటల శబ్దాలు ఆసియా మొత్తం వినిపిస్తున్నప్పుడు, మరి ఈ అఖండ భారతం ఇలా ముక్కలు ఎలా అయింది? ప్రతి హిందూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజమిదే. భారతదేశ చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు అఖండ భారతం నిజంగా ఉండేదా, లేక అదొక కల్పన మాత్రమేనా అనే చర్చ తరచుగా వస్తుంది. అయితే మధ్యయుగం కాలం నాటి చారిత్రక డాక్యుమెంట్లను పరిశీలిస్తే హిందుస్థాన్ గురించి చాలా స్పష్టమైన, ఆశ్చర్యకరమైన నిజాలు బయటకొస్తాయి.
మన దేశంలో ముస్లిం పాలన మొదలైన కొత్తలో మొదటిగా హిందుస్థాన్ భౌగోళిక సరిహద్దులను స్పష్టంగా నిర్ణయించారు. 13వ శతాబ్దంలో గులాం వంశానికి చెందిన సుల్తాన్ ఇల్తుష్మీ కాలంలో ఆఫ్ఘనిస్తాన్లోని గోర్ ప్రాంతానికి చెందిన మిన్హాజ్ ఏ సిరాజ్ జుజ్జానీ అనే ప్రముఖ చరిత్రకారుడు తన తబ్ఖత్ ఏ నాసీరి పుస్తకంలో మన దేశ సరిహద్దుల గురించి స్పష్టంగా రాశాడు. హిందుస్థాన్ తూర్పున బెంగాల్ వరకు విస్తరించి ఉందని అతను అందులో పొందుపరిచాడు. అలాగే ఉత్తర దశలో దీని సరిహద్దులు కాబూల్, కందహార్, జజ్నీ మరియు గోర్ వరకు వెడతాయని రాశాడు. కాలం ముందుకు సాగి 1526లో జరిగిన మొదటి పానిపట్ యుద్ధంలో గెలిచిన తర్వాత జహీరుద్దీన్ మొహమ్మద్ బాబర్ తనను తాను హిందుస్థాన్ బాద్షాగా ప్రకటించుకున్నాడు. కానీ అతను పాలించిన ఆ హిందుస్థాన్ ఏదో చిన్న ప్రాంతం కాదు. బాబర్ తన ఆత్మకథ బాబర్ నామాలు మన దేశ మ్యాప్ గురించి రాస్తూ హిందుస్థాన్కు తూర్పు, పశ్చిమ, దక్షిణ దిశల్లో విశాలమైన సముద్రం ఉందని తెలిపాడు. అలాగే ఉత్తరాన హిందూ కుష్ పర్వతాల్లో ముడిపడి ఉన్న ఒక పెద్ద పర్వత శ్రేణి ఉందని అందులో స్పష్టంగా ఉంది. కశ్మీర్ పర్వత ప్రాంతాలతో పాటు హిందుస్థాన్ వాయువ్య భాగంలో కాబూల్, జజ్నీ మరియు కాందహార్ లాంటి నగరాలు కూడా ఉన్నాయని బాబర్ స్వయంగా రికార్డ్ చేశాడు. ఈ విదేశీ సుల్తాన్లు మరియు బాద్షాలు స్వయంగా రాసుకున్న ఈ డాక్యుమెంట్లు వాళ్ళు ఎంతటి విశాలమైన అఖండ భారతాన్ని చూస్తారో సాక్ష్యంగా చెప్తున్నాయి. ఇవి కేవలం పాత పుస్తకాలు మాత్రమే కదా, వాటికి సంబంధించిన అసలైన మ్యాప్ ఏదైనా ఉందా అని మీకు అనిపించవచ్చు. దీనికి సమాధానం బ్రిటిష్ వారి డాక్యుమెంట్లలో దొరుకుతుంది. 15వ శతాబ్దం తర్వాత యూరోపియన్ వ్యాపారులు భారతదేశానికి రావడం మొదలుపెట్టినప్పుడు ఈ దేశాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. 1615లో మొఘల్ బాద్షా జహంగీర్ ఆస్థానానికి వచ్చిన బ్రిటిష్ ప్రతినిధి థామస్ రో ఈ సామ్రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని సేకరించాడు. ఆ సమాచారం ఆధారంగానే 1619లో హిందుస్థాన్కు సంబంధించిన మొదటి బ్రిటిష్ మ్యాప్ను ముద్రించారు. ప్రపంచమంతా దీన్ని ఇండోలిస్తాన్ అనే పేరుతో పిలిచేది. ఈ మ్యాప్ను పబ్లిష్ చేసిన వ్యక్తి పేరు విలియం బాఫిన్. మన దేశపు అసలైన రూపాన్ని చూపించే అద్దంలా ఈ మ్యాప్ చరిత్రలో ఈనాటికి నిలిచింది. ఈ చారిత్రక మ్యాప్లో ఆఫ్ఘనిస్తాన్లోని కాబుల్, కాందహార్ నుంచి మొదలుపెట్టి ఇప్పటి పాకిస్తాన్, భారతదేశం, బంగ్లాదేశ్ అంతా ఒకే సరిహద్దు లోపల స్పష్టంగా కనిపిస్తాయి. అయితే మొఘలులు మరియు బ్రిటిష్ వాళ్ళు కూడా ఏ దేశ సరిహద్దులనైతే ఒకటిగా గుర్తించారో ఆ దేశం ముక్కలుగా ఎలా విడిపోయిందనే బాధాకరమైన ప్రశ్న ఇక్కడ ఎదురవుతుంది. దశాబ్దాలుగా కలిసి జీవించిన ప్రజలు అకస్మాత్తుగా వేర్వేరు దేశాలుగా ఎలా విడిపోయారో ఆ భయంకరమైన చీకటి నిజాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే క్రూరమైన విదేశీ ఆక్రమణదారులు మన దేశం మీద దండయాత్రలు చేయడం మొదలుపెట్టారో అప్పుడే అఖండ భారతం నాశనం అవ్వడం మొదలైంది. 7వ మరియు 8వ శతాబ్దంలో అరబ్ మరియు టర్క్ దోపిడీదారుల కన్ను మన భూమి మీద పడినప్పుడు వాళ్ళు మత మార్పిడులు, మారణ హోమాలకు తెరలేపారు. ఆ దారుణాలే భారతదేశపు సాంస్కృతిక భౌగోళిక రూపాన్ని పూర్తిగా మార్చేశాయి. చరిత్ర రికార్డ్స్ ప్రకారం క్రీస్తు శకం 711లో మొట్టమొదటిసారిగా మహమ్మద్ బిన్ కాసిం బలూచిస్తాన్ మరియు సింధ్ ప్రాంతాలపై భయంకరమైన దాడి చేశాడు. ఆ తర్వాత మహమ్మద్ గజనీ అనే మరో క్రూరమైన దోపిడీదారుడు 1001 నుంచి 1026 మధ్య కాలంలో భారతదేశం మీద ఏకంగా 17 సార్లు దాడి చేశాడు. పంజాబ్లోని ముల్తాన్ నుంచి మధుర వరకు, అలాగే సౌరాష్ట్రలోని కథియావాడిలో ఉన్న సోమ్నాథ్ టెంపుల్ వరకు గజనీ ఎన్నో గుడులను కూల్చేసి సంపదను దోచుకెళ్లాడు. ఈ ఆక్రమణదారులు కత్తి భయంతో హిందువులను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి ఆ ప్రాంతాన్నంతటినీ ఇస్లామీకరణ చేయడం మొదలుపెట్టారు. ఇది కేవలం మన భూములను ఆక్రమించడం మాత్రమే కాదు, భారతదేశ ఆత్మ మీద చేసిన దాడి. దీనివల్లే జంబూ ద్వీపంలోని చాలా ప్రాంతాలు మానసికంగా, సాంస్కృతికంగా ప్రధాన భూభాగం నుంచి దూరం కావడం మొదలయ్యాయి. కానీ అఖండ భారత శవపీఠికకు చివరి మేకు కొట్టింది బ్రిటిష్ వాళ్లే. మన దేశం మీద బ్రిటిష్ వాళ్ళు పట్టు బిగించిన తర్వాత ఇంత పెద్ద భూభాగాన్ని ఒకే చోట నుంచి కంట్రోల్ చేయడం అసాధ్యం. ఇది వాళ్ళకి అర్థమైంది. అప్పుడే వాళ్ళు డివైడ్ అండ్ రూల్ అనే భయంకరమైన కుట్ర చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా భారతదేశాన్ని చిన్న చిన్న ముక్కలు చేశారు. భవిష్యత్తులో ఈ దేశం మళ్లీ ఎప్పటికీ అఖండ భారతంగా మారకూడదనేది వాళ్ల నిర్ణయం. ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్నో కుట్రపూరిత ఒప్పందాలను మన మీద రుద్దారు. మ్యాప్ల మీద నెత్తుటి గీతలు గీశారు. రాజకీయం అనే విష బీజాలు నాటారు. చివరకు ఆ కుట్రలే 1947లో జరిగిన ఆ రక్తపాత విభజనకు కారణం. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక మరియు నేపాల్ వరకు ఈ దేశాలు మన నుంచి ఎప్పుడు, ఎలా, ఏ ఒప్పందాల కింద శాశ్వతంగా విడిపోయాయో ఆ తేదీల గురించి ఇప్పుడు చూద్దాం. అఖండ భారతం ముక్కలవడం అనేది ఒక్క రోజులో జరిగింది కాదు. అది వందల ఏళ్ల పాటు జరిగిన నిరంతర కుట్ర. ముందుగా మన మహాభారత చరిత్రతో లోతైన సంబంధం ఉన్న ఆఫ్ఘనిస్తాన్ భూమి గురించి మాట్లాడుకుందాం. ప్రాచీన కాలంలో దీన్ని గంగాధర దేశం అని పిలిచేవారు. అక్కడే సుబల రాజు పాలన సాగించేవాడు. అతని కూతురు గంగాధరికి కురు వంశానికి చెందిన ధృతరాష్ట్రుడితో వివాహం జరిగింది. హస్తినాపుర పతనానికి కారణమైన శకుని మామ రాజ్యం కూడా అదే. చంద్రగుప్త మౌర్యుడు మరియు సామ్రాట్ కనిష్కుడి కాలంలో
ఇక్కడ సనాతన ధర్మం, బౌద్ధ మతం ఎంతో గొప్పగా వెలుగొందాయి. కానీ నిరంతరం జరిగిన ఇస్లామిక్ దాడుల వల్ల అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1876 మే 26న బ్రిటిష్ మరియు రష్యన్ పాలకుల మధ్య జరిగిన గన్మక్ ఒప్పందం దీన్ని ఒక బఫర్ స్టేట్గా మార్చేసింది. చివరిగా 1919 ఆగస్టు 18న ఆఫ్ఘనిస్తాన్ బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొంది భారతదేశం నుంచి విడిపోయింది. ఆ తర్వాత మన పొరుగు దేశమైన నేపాల్ వైపు వెళితే పురాణాల ప్రకారం నేపాల్ను దేవ్ఘర్ అని పిలిచేవారు. రామాయణంలో సీతామాత జన్మస్థలమైన మిథిల ఇక్కడే ఉంది. ఈ ప్రాంతంలోనే ఉన్న లుంబినిలో గౌతమ బుద్ధుడు జన్మించాడు. క్రీస్తుపూర్వం 1560 నుంచే ఇక్కడ హిందూ ఆర్య రాజుల పాలన ఉండేది. బ్రిటిష్ కాలంలో జరిగిన ఆంగ్లో నేపాలీ యుద్ధం తర్వాత ఇది బ్రిటిష్ వారి ప్రభావం కిందకొచ్చింది. ఆ తర్వాత 1923 ఒప్పందం ప్రకారం దీనికి ఒక స్వతంత్ర దేశంగా గుర్తింపు లభించింది. 2008 వరకు నేపాల్ ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశంగా ఉండేదనే విషయం మీకు తెలిస్తే ఎలా ఉంటుంది? ఇక అఖండ భారతదేశానికి తూర్పున ఉన్న మయన్మార్ గురించి మాట్లాడితే దీన్ని ప్రాచీన కాలంలో బ్రహ్మదేశ్ లేదా బర్మా అని పిలిచేవారు. సామ్రాట్ అశోకుడి కాలంలో ఇది బౌద్ధ మతానికి, సంస్కృతికి ఒక ప్రధాన కేంద్రం. కానీ 1935 యాక్ట్ కింద బ్రిటిష్ వాళ్ళు 1937లో దీన్ని భారతదేశం నుంచి వేరు చేశారు. అలాగే ప్రాచీన కాలంలో విదేహా జనపదంలో భాగంగా ఉన్న భూటాన్ను కూడా బ్రిటిష్ వాళ్ళు 1865లో సించులా ఒప్పందం ద్వారా మన దేశం నుంచి దూరం చేశారు. ఇక దక్షిణాదిన ఉన్న శ్రీలంక విషయానికి వస్తే రామాయణ కాలం నుంచే దీనికి భారతదేశంతో సంబంధం ఉంది. రామసేతుకు సంబంధించిన ఆధారాలు ఇక్కడ ఈనాటికి ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు 1818లో శ్రీలంకను తమ పూర్తి ఆధీనంలోకి తీసుకుని 1935లో భారతదేశం నుంచి సంబంధాలు తెంచేశారు. ఆ తర్వాత 1948 ఫిబ్రవరి 4న దానికి పూర్తి స్వాతంత్ర్యం లభించింది. కానీ అన్నిటికంటే భయంకరమైన రక్తపు గాయం మాత్రం 1947 ఆగస్టు 17న తగిలింది. పాకిస్తాన్ రూపంలో భారతదేశానికి ఉన్న 2 చేతులను నరికేశారు. ఈ విభజన కేవలం భూమికి సంబంధించింది కాదు, ప్రజల మనసులు ముక్కలు చేసిన ఒక విషాదం. ఇందులో లక్షలాది మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 1971లో ఇదే పాకిస్తాన్ తూర్పు భాగం భారతదేశ సహాయంతో బంగ్లాదేశ్గా ఏర్పడింది. ఇలా గత 2500 ఏళ్లలో భారతదేశం నుంచి దాదాపుగా 24 దేశాలు విడిపడ్డాయి. ఇదంతా చూసిన తర్వాత అఖండ భారతం మళ్లీ ఏర్పడే అవకాశం ఉందా అనే ఒక పెద్ద ప్రశ్న మన ముందు నిలబడుతుంది. ఇప్పటి రాజకీయ పరిస్థితులు చూస్తే ఇది చాలా కష్టంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు వేర్వేరు మతాలు, సంస్కృతులు, ఆలోచనలతో స్వతంత్రంగా ఉన్నాయి. కానీ భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే ఒకటిగా ఉన్న దేశం ముక్కలైనప్పుడు ముక్కలైన దేశం మళ్ళీ ఒకటి కాదు అనడానికి గ్యారంటీ ఏముంది? రాజకీయ సరిహద్దులు మనల్ని విడదీసినప్పటికీ సాంస్కృతిక అఖండ భారతం ఇప్పటికీ తన ఆనవాళ్లను చూపిస్తూనే ఉంది. అందుకే అంటారు, జంబూ ద్వీపం అనేది కథ కాదు, జంబూ ద్వీపం అనేది అఖండ భారతానికి ఒక మారుపేరు అని. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి?